ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కేసు కట్టడం జరిగింది. వీళ్ళు విజయవాడ పోలీసులు కేసు కట్టినట్లు నోటీసును నేను ఇప్పుడే తీసుకున్నాను. ఈ నోటీసు మేరకు 5వ తారీఖున నన్ను ఖచ్చితంగా అక్కడ హాజరుగమ్మని చెప్పడం జరిగింది. నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో, నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే, నేను ఒక పౌరునిగా నాకుండే రైట్స్ను అన్ని క్లెయిమ్ చేసుకుంటూనే నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా, కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కంప్లైంట్ వచ్చేసి, నేను ఎప్పుడైతే సూపర్ 6 మీరు అమలు చేస్తలేరు, సూపర్ 6ల స్థానంలో మీరు ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి, పసిపిల్లలను మర్డర్లు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, ఈ రాష్ట్రంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి. సూపర్ 6ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాని మీదనే కేసును రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలికి వదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5వ తారీఖు నాడు నేను పోవాలనా లేదా అనేది కూడా నిర్ణయం చేసుకుంటా. నా షెడ్యూల్లో కూడా చూసుకుంటా. నా షెడ్యూల్లో ఏదైనా ఆ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇంకో డేట్ అడుగుతా. లేదు నాకు వీలైతుంది పోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను. ఈ సందర్భంగా తెలియదు. మీరు ఒకటి గమనించాల, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే, సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది. నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో, ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను, నేరస్తులను అరెస్టు చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది. దానిపైన కేసును రిజిస్టర్ చేసి
అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్టు చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెప్పినారు కదా, ఇప్పుడే కదా చెప్పినా. దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. నువ్వు టీవీ ఆదో చెప్పబ్బా, నువ్వు టీవీ ఆదో చెప్పు, నీ టీవీ ఆదో చెప్పు. మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని ఉపయోగించు. నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని కానీ నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని ఉపయోగించు. సుగాలి ప్రీతిని 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ5లో అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ5 మీద కేసు కట్టండి. బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన దాన్ని కాదన్నాను. దాన్ని ఇప్పుడే చూపిస్తా. కట్టిస్తా అంటే ఇప్పుడే చూపిస్తా. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పుడే చూపిస్తా. కట్టిస్తావా? నువ్వు కట్టిస్తా అంటే ఇప్పుడే చూపిస్తా. ఇప్పుడే చూపిస్తా. నువ్వు కట్టిస్తా అంటే ఇప్పుడే చూపిస్తా. పవన్ కళ్యాణ్ మాటలు నేను చూపించా. నేను పవన్ కళ్యాణ్ మాటలనే చూపిస్తా. అంటే ఆయనకి ఎలా తెలిసింది? ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నానండి, నాకు నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకుముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము. ఎస్ అండి, దాని గురించేనే రీసెంట్గా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేయబోతున్నారు అనేది కంప్లైంట్ కూడా వచ్చింది. అంటే అదేనండి, ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసుల్లో ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. మేము అదేనండి, మేము అందుకే టార్గెట్ పెట్టుకున్నామండి.